కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జేకొత్తూరులో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవత ముత్యాలమ్మకు తొలిసారిగా బోనాలు సమర్పించారు. స్థానిక రామాలయం నుండి ప్రధాన వీధుల్లో వందలాది మంది మహిళలు బాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. పురోహితులు సవితాల కామేశ్వర శర్మ, సవితాల సోంబాబులు ముత్యాలమ్మ వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు ఒక భక్తురాలి ద్వారా బోనాల ఉత్సవాలు జరపాలని కోరిందని, దాంతో గ్రామ కమిటీ చైర్మన్ చల్ల రామ్మూర్తి వెంటనే స్పందించి బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారని భక్తులు వెల్లడించారు. వంశపారంపర్యం ధర్మకర్తల కుటుంబ సభ్యులు అడప వెంకట్రావు, అడప సుబ్బారావు, నగిరెడ్డి లోవరాజు తదితర గ్రామ పెద్దలతో సమావేశం జరిపి 2 రోజుల్లోనే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అడప వెంకట్రావు మాట్లాడుతూ, కేవలం 2 రోజుల్లోనే ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలకు ప్రజలలో విశేష స్పందన వచ్చిందని, అమ్మవారి ఆశీస్సులతో తొలిసారి వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నగిరెడ్డి నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేస్తే బోనాల పండుగ జరపాలి అని చెప్పి అమ్మవారు కోరుతుందని చెప్పంటే, దాన్ని తీసుకుని వ్యవసాయ పనుల్లో మునిగిపోయిన టైంలో రైతులు ఎవరో సహకరించడానికి ముందుకు రాలేకపోయినా యువకులందరూ కూడా ఎవరి పనులు చేసుకుంటున్నారు. అమ్మవారి యొక్క మహిమతోటి ఈ బోనాల ఉత్సవం సుమారుగా 130 మంది బోనాలు ఎత్తుకొని ఈ రోజుని మహా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి మేమందరం కూడా మా ఇలవేల్పు, మా ఆడపడుచు అయిన ముత్యాలమ్మ తల్లి వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. మా గ్రామం తరఫున, మా తరఫున ఎప్పుడూ మాకు అండగా ఉంటుంది. చల్లని తల్లిగా మా అందరికీ కూడా ఇలవేల్పుగా నిలిచింది. ఈ ముత్యాలమ్మ తల్లికి వచ్చే సంవత్సరం నుంచి మరింత ఘనంగా ఈ బోనాల ఉత్సవాలు చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది.